నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా, 2 రోజుల పాటు కార్యకర్తలతోనే మమేకమవుతామని తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలకు తమ పార్టీ అండగా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వైకాపా వ్యతిరేకించడంతో వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జమాతే ఇస్లాం హింద్ నాయకులు. వైభవంగా భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం. మనుగోలులో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో విధిగా పాల్గొన్న భక్తులు. వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించే విషయంలో మైనార్టీలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కు శాలువా కప్పి సత్కరించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అనేక అంశాలతో కూడిన మెమోరాండంను వారు జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. మైనార్టీ నాయకులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ ఆజం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మునీర్ బాషా, ఇబాదుల్లా, ముషీరా బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్గా జిల్లాలో పర్యటిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి బుధ గురువారాల్లో జిల్లాల్లోనే ఉంటానన్నారు. 2 రోజుల పాటు కార్యకర్తలతో మమేకమై సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నాను. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే ఇది రెడ్ బుక్ పాలన అని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కార్యాలయంలో కృష్ణా జిల్లా వైకాపా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాలను విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రతి కార్యకర్త నాయకులు సోషల్ మీడియాలో వేదికగా ప్రభుత్వ తప్పిదాలను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినాం. దాదాపుగా
జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది. ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం, ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం. దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు గాని, ఆ తల్లుల అత్తలు గాని కనిపిస్తే, 50 ఏళ్లు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పి ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ల పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరకు వచ్చి చాలా మంది కూడా చెప్పినారు, నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తా ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉందేనంటే, ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. మనుబోలు గ్రామంలో వెలసిన శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి కళ్యాణం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భాగవతుల విజయ రాఘవేంద్ర, శైలజ, విజయకృష్ణ, శివరంజని, సూర్తాని శ్రావణ్ కుమార్, అనుష దంపతులు వ్యవహరించారు. श्रीमहालाभास्तेषां जयास्तेषामुद श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सर्वार्थसाधिके जन्येत्रयम्बके देवी नारायणाम संवत्सरे दक्षिणायन कल्याण महोत्सव तदंगत्वेन यजमान्याः श्रीमान् श्रीमतः श्रीमति गोत्रोद्भवस्याः श्रीमान् गोत्रोद्भवस्याः भागवतर्म विजय राघवेन्द्र भागेन रुद्रमेत्र तमस्वरूपाय निमित्तनो धीरे प्रचोदयात् एकरं तद्वितहस्तं भाषमान् कुशलमदुज्जोतमस्थे भारत मूषिकप्रजं रक्तं सर्व
भविष्य पुण्याभू ओम द्रविणो धारो द्रविणो स्तुष्ट द्रविणो दोष प्रियां सुदिष्पदे वासुष्पदे सिद्धे सुदरे हे विज्ञानो मोचोतंगेनाः शिवं सुज्जो जाताभि शिवा वरिव भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी परतले గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అన్నాభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్ట మురళి, శ్రావణి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर परा ओम निखिलेश्वर हरा ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वर स्वरा ओम यंत्रेश्वर स्थिरा ओम तंत्रेश्वर वरा नामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. కార్తీక మాసం సందర్భంగా కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా ఎరగరాజు మురళి, మాధవి, లహరి, వెంకట సాయి, ఫణికుమార్ వ్యవహరించారు.
నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి మంచి సేవా కార్యక్రమం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం మహా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు చేతునిచ్చినటువంటి వారు కోటపట్టణ వాస్తవ్యులు ఇరగరాజ మురళి గారు, మాధవి గారు, వాళ్ళ పిల్లలు లహరి, వెంకటసాయి, పణికుమార్ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ పవిత్రమైన సేవా కార్యం జరుగుతుంది. కావున వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. హంసనాశ్చ జయాశ్చైవ ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి పృథివీ పూతా పునాత్మా వైరాగ్యాయ నమః మునీశ్వర్యాయ నమః దేవో ఆరాధన చేయ రసన్మందస్మితల్లాటకావర్తరాగోజ్వల భగవతాగ్రగణ్యః ఖగేశ్వరో వశుభమాతనోతు కరేంద్రాభరణాంచితాంగం తన్నో గరుడ ప్రచోదయాత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా, 2 రోజుల పాటు కార్యకర్తలతోనే మమేకమవుతామని తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలకు తమ పార్టీ అండగా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వైకాపా వ్యతిరేకించడంతో వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జమాతే ఇస్లాం హింద్ నాయకులు. వైభవంగా భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం. మనుగోలులో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో విధిగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.